హైదరాబాద్ లాంటి మహానగరంలో మోసాలకు కొదవే లేదు. తాజాగా కిలాడీలు కొత్త ఎత్తులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. అందంగా కనిపిస్తూ వలుపులు విసిరి హెల్ప్ కావాలంటూనే నిలువునా దోచేస్తున్నారు. అందంగా ఉంది, పైగా ఒంటరిగా ఉందని కక్కుర్తిపడి ఏదో అనుకొని పోతే నిలువునా మోసపోవడం తప్ప మరొకటి లేదు. వరంగల్కు చెందిన ఓ యువతి ఏకంగా కానిస్టేబుళ్లు, హోంగార్డులను టార్గెట్ చేసి మరీ మోసాలకు పాల్పడుతోంది. ముందుగా మీ ఫోన్ ఇస్తే మా వాళ్లకు ఫోన్ చేసుకుంటానని మాట కలుపుతోంది. ఆ తర్వాత వారితో మాట్లాడి ఫోన్ తిరిగి ఇచ్చేసేది. అర్ధరాత్రి దాటాక చాటింగ్ చేస్తూ నగ్న ఫోటోలు పంపిస్తూ మరుసటి రోజు కలుద్దామని కోరేది. అలా ఆశపడి వెళ్లిన వారిని డబ్బులు డిమాండ్ చేసేది. ఒకవేళ ఇవ్వకుంటే తనపై అత్యాచార యత్నం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేది. పాపం ఎక్కడ పరువు పోతుందో అని చాలా మంది ఆ కిలాడికి డబ్బులు సమర్పించుకున్నారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కానిస్టేబుల్ ను ఇదే తరహాలో బెదిరించి ₹1,00,000 వసూలు చేసింది. ఇలాగే మరో కానిస్టేబుల్ ను కూడా బోల్తా కొట్టించాలని ప్రయత్నించింది. అయితే పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తే ఆ అమ్మడు అసలు విషయం బయటపడింది. దీంతో యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.